ఏమంటే మాల ధరించే వాళ్ళకి గురుస్వామి గారు కదా అందరికీ మాల ధరిస్తారు. మరి గురుస్వామి గారు ఎలా చేయాలి, ఆయన ఎలా ధరిస్తారంటే ఆయనకి 18 సార్లు వేసిన తర్వాత ఒక గురువు గారి దగ్గర గురూపదేశం పొంది ఉంటారు. ఆ పూజారి గారి దగ్గర ఇచ్చి పూజ చేసి తను ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ తన యొక్క గురువుని తలుచుకుంటూ తన ముందు మాల వేసుకొని మిగతా వాళ్ళకి మాల వేయాలి. లేదా ఒక దేవాలయంలో వేసుకొని ఉంటే ఆ దేవాలయ అర్చక స్వామి వారు కూడా మాల వేసుకొని ఉంటేనే వారి దగ్గర మాల వేసుకోవాలి. లేదండి మేము 360 రోజులు స్వామిని తాకి పూజ చేస్తామంటే పూజ చేయండి, పూజకు అర్హులు. కానీ దీక్ష చేయడానికి, ఇంకొకరికి దీక్ష ఇవ్వడానికి అర్హత లేదు. మీరు దీక్ష తీసుకుంటేనే ఇంకొకరికి దీక్ష ఇవ్వడానికి అర్హత. కాబట్టి ఇది కొంచెం సున్నితమైనటువంటి విషయంగా భావించి అందరూ కూడా దీక్ష తీసుకొని ఇంకొకరికి దీక్ష ఇవ్వండి. అదొకటి. తర్వాత దీక్ష తీసుకునేటప్పుడు కన్యస్వామికైనా గురుస్వామికైనా అందరికీ దీక్షా నియమావళి ఒకటే. సూర్యోదయాత్ పూర్వం దీక్ష తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరోజు 100 మంది 200 మంది 500 మంది అయ్యేటప్పటికి అది ఆ సమయం వచ్చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఆ దీక్షను ప్రమాణంగా గురువుగారు ఇవ్వాల్సిన బాధ్యత అది ఇవ్వండి. ఆ మంత్రాన్ని జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం అనే మంత్రాన్ని గట్టిగా గంట సేపు నేర్చుకుంటే వస్తుంది. లేదా పుస్తకం పెట్టి చదవండి, లేదా ఒక ఆడియోలో పెట్టి ఆ ఆడియోలో ఒకసారి ఆన్ చేసి మాల అందరి చేతికి ఇచ్చేసి వాళ్ళందరినీ చెప్పమని చెప్పండి. చెప్పిన తర్వాత భస్మం పెట్టి ఆ యొక్క మాలను వారికి ముద్రమాలను పెట్టి వేయండి. అప్పుడు దానికి సంపూర్ణతతో వస్తుంది. శరణమయ్యప్ప.